నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. ఎట్టకేలకు హిందువులు 3 దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. జ్ఞానవాపి మసీదు కిందన 3 దశాబ్దాల కింద ఆగిపోయిన పూజలు మళ్ళీ మొదలయ్యాయి. వారణాసి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించడంతో 7 రోజులుగా ఇక్కడ పూజలు చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించగా కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్తో పూజలు మొదలయ్యాయి. వ్యాస్ కుటుంబానికి చెందిన పూజారి ఆ జ్ఞానవాపి సెల్లార్లో ఉన్న హిందూ దేవీ దేవతలకు పూజలు నిర్వహించారు. దానికి సంబంధించిన హారతి ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ప్రస్తుతం సెల్లార్లో అయితే పూజలు మొదలయ్యాయి. కానీ వాట్ నెక్స్ట్? సెల్లార్లో ఉన్న దేవీ దేవతలకు పూజలతో సరిపెట్టుకుందామా, లేక వజూఖానా మధ్య భాగంలో ఉన్న శివలింగానికి పూజలు చేసి పూర్తి జ్ఞానవాపి మసీదును మందిరంగా మార్చే వరకు పోరాడుదామా? ఈ పోరాటంలో ఈ కేసులో తర్వాత ఏం జరగనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జ్ఞానవాపి మసీదుపై హిందువులు వేసిన కేసు ఎక్కడి వరకు ఉందంటే, ఆ మసీదు పశ్చిమ భాగాన ఉన్న గౌరీ శంకర్ దేవీ దేవతలను పూజించుకోవడానికి తమకు ఏడాది పొడవునా అనుమతి ఇవ్వమని ఈ కేసు అయితే మొదట దాఖలు చేశారు. ఇందులో 5గురు మహిళలు, సాధారణ జీవితం గడిపే మహిళలు, ఒకరైతే కిరాణా షాప్ నడుపుకుంటూ, మరొకరు టైలర్ షాప్ నడుపుకుంటూ, ఈ విధంగా సాధారణ జీవితం గడిపే 5గురు మహిళలు ఈ కేసులో ముందుండి పోరాడారు. తమకు ఏడాది పొడవునా పూజలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వండి అంటూ మొదటగా ఈ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ కాస్త ప్రస్తుతం ఈ కేసు తుది తీర్పు దశకు చేరుకుంది. అంటే ఆల్మోస్ట్ అక్కడ దేవీ దేవతలకు పూజలు ఏడాది పొడవునా నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చేలా వారణాసి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇది తుది తీర్పు కాదు. మన కాశీ విశ్వేశ్వరుడికి భవ్య మందిరానికి ఇది తొలిమెట్టు. ఇది ఒక పెద్ద హిందువులకు కలిగిన ఒక పెద్ద విజయంగానే భావిస్తున్నాం. కానీ అతిపెద్ద విజయం మాత్రం కాశీ విశ్వనాథుని మనం పూజించుకోవడమే. ప్రస్తుతం వజూఖానాలోని మధ్య భాగంలో ఉంది. కోర్టు ఆదేశాలతో ఈ వజూఖానా ఇప్పుడు సీల్ చేసిన గత 100ల సంవత్సరాలుగా ముస్లింలు కాళ్ళు కడుక్కునే ప్రదేశంలో మన శివలింగం ఉంది. అంటే ఎక్కడెక్కడో తిరిగి కాలి దుమ్ము కడిగే కొలను మధ్యలో మన శివలింగం ఉంది. ఆ శివలింగం కోసం ఇటు కాశీ విశ్వనాథ్ కారిడార్లో ఉన్న మన నందీశ్వరుడు కొన్ని 100ల సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కాశీ విశ్వనాథుని ఎలా పొందుతారు? ఈ కేసు నెక్స్ట్ ఎటువంటి మలుపు తిరగనుంది? ఈ తుది తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జ్ఞానవాపి మసీదు కేసులో కింద అంటే పూజలు నిర్వహించుకోవడానికి మొట్టమొదటి ఆధారం ఏమంటే, ఆ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో గత కొన్ని నెలల క్రితం నిర్వహించిన సర్వేనే దీనికి ఆధారం. కొన్ని నెలల క్రితం నిర్వహించిన సర్వేలో చాలా అంటే హిందూ దేవీ దేవతలకు సంబంధించిన చాలా ఆధారాలు మసీదులో లభ్యమయ్యాయి. ప్రతి ఒక్క గోడ పైన హిందువుల దేవీ దేవతలకు చెందిన చిహ్నాలు, దేవీ దేవతల విగ్రహాలు. ఒక గోడ అయితే అంటే పశ్చిమం వైపున ఉన్న గోడను పూర్తిగా కూల్చకుండా అదే గోడపై మసీదును కట్టారు నాటి మొఘల్ పాలకులు. సో ఇవన్నీ ఆధారాలు కోర్టుకు సమర్పించిన తర్వాత అక్కడ ఇంతకుముందు శివాలయమే ఉండేది. ఆ ఆలయ గర్భగుడే ఇప్పుడు మసీదులో ప్రార్థనలు జరిగే స్థలమని కోర్టు నిర్ధారించింది. అయితే ముఖ్యమైన ప్రదేశం మన శివలింగం అంటే వజూఖానా మధ్యలో ఉన్న శివలింగంపై మాత్రం ఈ సర్వే జరగలేదు. ఎందుకంటే నాటి వారణాసి జిల్లా కోర్టు జడ్జి ఏమని అభిప్రాయపడ్డారంటే, ఒకవేళ అది నిజమైన శివలింగం ఆకృతే అయితే దానిపై శాస్త్రీయ సర్వే నిర్వహించిన సమయంలో ఏ చిన్న డ్యామేజ్ జరిగినా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లు అవుతుంది. కాబట్టి అది డ్యామేజ్ అవ్వకుండా దానిపై శాస్త్రీయ పరిశోధనను నిషేధించారు. మిగతా జ్ఞానవాపి ప్రాంగణం అంతా సర్వే చేయమని అయితే
ఆదేశాలు ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే సర్వే జరిగింది. అక్కడ ఉన్న ఆధారాలను బట్టి అది హిందూ దేవాలయాన్నే కూల్చి కట్టారని సర్వే కూడా చెప్పింది. అయితే ఈ శివలింగంపై శాస్త్రీయ సర్వే జరిగితే తప్ప పూర్తిగా అది మనది అంటే ఇప్పటికే దాదాపు పూర్తిగా మనది అని తెలిసినప్పటికీ కోర్టు ఆధారాలనే నమ్ముతుంది కాబట్టి అది కూడా ఇది శివలింగమే అని చెప్పడానికి దానిపై శాస్త్రీయ సర్వేను ఒప్పుకుంటున్నాయి హిందూ సంఘాలు. ఒకవేళ దానికి డ్యామేజ్ జరిగినా కూడా అంత పెద్దగా ఇది ఏమీ కాదు అని హిందూ సంఘాలు చెబుతున్నాయి. ఎందుకంటే మనకు అయోధ్యలో ప్రాణ ప్రతిష్టను చూస్తే గత 100 ఏళ్ళుగా అయోధ్యలో 5 అంగుళాల రాముడి, లక్ష్మణుడు, సీత విగ్రహాలు 5 అంగుళాలు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రస్తుతం 5 అడుగుల అతిపెద్ద బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అంటే మనకు సౌకర్యార్థం ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఏ విగ్రహాన్నైనా మనం పూజించుకోవచ్చు. అంటే పాత విగ్రహాలు కొన్ని చోట్ల ఇక్కడ కాదు కానీ ఎక్కడో కొన్ని చోట్ల దేవాలయాల్లో ధ్వంసమైన ఆ స్థానంలో కొత్త విగ్రహాలను ప్రవేశపెట్టి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసే సాంప్రదాయం హిందూ ఆచారాల్లో ఉంది. కాబట్టి ప్రస్తుతం వజూఖానా మధ్య భాగంలో ఉన్న శివలింగానికి కూడా మీరు శాస్త్రీయ సర్వే చేసుకోవచ్చు. అది ఒకవేళ డ్యామేజ్ అయినా కూడా మేము కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని పూజించుకుంటామే తప్ప ఈ జ్ఞానవాపి మసీదుగానే మిగిలిపోతే మేము ఏమాత్రం అంగీకరించము అనే విధంగా హిందూ సంఘాలు కోర్టులను కోరుతున్నాయి. సో భవిష్యత్తులో ఈ కోర్టు దీన్ని అంగీకరిస్తే ఆ శివలింగంపై కూడా శాస్త్రీయ సర్వే జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే అది శివలింగం అని దాదాపు అందరు హిందువులకు తెలుసు. కానీ కోర్టుకు ఆధారాలతో నిరూపించాలి కాబట్టి సర్వే కేవలం ఆధారాలు సమర్పించడానికి అది శివలింగం అని ఖచ్చితంగా తేలుతుంది. ఒకవేళ సర్వేలో అది శివలింగమే అని గనుక తేలితే ఇక నెక్స్ట్ తుది తీర్పు ఖచ్చితంగా కొద్ది నెలల్లోనే ఉండబోతుంది. దీనికి మోదీ ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. ఎలాగంటే ఒక చిన్న హింట్ ఇచ్చి వెళ్ళారు ప్రధాని మోదీ. మనకు కాశీ విశ్వనాథ కారిడార్ ప్రధాని మోదీ ఆధ్వర్యంలోనే జరిగింది. మోదీ దగ్గరుండి ఈ కారిడార్ను పర్యవేక్షించారు. ఈ కారిడార్ను మనం మొత్తంగా ఒకసారి పరిశీలిస్తే పురాతన కాలం నుంచి ఉన్న నంది విగ్రహానికి ముందు గోడను కట్టకుండా కేవలం గ్రిల్స్తో కూడిన ఒక గేట్ను మాత్రమే ఏర్పాటు చేశారు. అంటే ఈ దేవాలయం చుట్టూ పటిష్టమైన గోడ ఉన్నా కూడా నందికి ఆపోజిట్ సైడ్లో మాత్రం ఎటువంటి గోడ లేకుండా కేవలం గ్రిల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే నంది సరిగ్గా వజూఖానా మధ్య భాగాన్ని చూస్తోంది. మనందరికీ తెలుసు శివుడు ఎక్కడ ఉంటే దానికి సరిగ్గా ఆపోజిట్ సైడ్లోనే నంది ఉంటుంది. కాబట్టి నంది వజూఖానాను చూస్తుంది కాబట్టి అది శివుడు అని చాలామంది నమ్ముతున్నారు. అందుకే నందికి ముందు గోడను కట్టకుండా కేవలం గ్రిల్స్ మాత్రమే ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ. దీన్ని బట్టే అది ఖచ్చితంగా శివుడు అని మేము నమ్ముతున్నట్లు ప్రధాని మోదీ పరోక్ష సంకేతాలు కూడా ఇచ్చారు. కాబట్టి ఒకవేళ అది కనుక శాస్త్రీయ సర్వేలో శివుడు అని నిర్ధారితం అయితే ఇక తుది తీర్పు కొద్ది నెలల్లోనే వచ్చే అవకాశం ఉంది. ఇది నా అంచనా ప్రకారం 2024 లోపే తుది తీర్పు అది కూడా సుప్రీంకోర్టు ద్వారా వెలువడే అవకాశం అయితే ఉంది.